పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద హై డ్రామా నెలకొంది. సింగర్ మంగ్లీ కేసుకు సంబంధించిన ఫిర్యాదు చేయడానికి వచ్చిన తన అడ్వకేట్తో పోలీసులకు మధ్య జరిగిన ఘటన హై డ్రామాగా మారింది. మంగ్లీ కేసులో బాధితుల తరపున ఫిర్యాదు ఇవ్వడానికి అడ్వకేట్ సుబ్బారావు పోలీస్ స్టేషన్కు వచ్చారు. అయితే బాధితులను వెంట తీసుకుని వస్తేనే ఫిర్యాదు స్వీకరిస్తామని ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమయంలో అడ్వకేట్ సుబ్బారావు ప్రవర్తనపై ఇన్స్పెక్టర్ అనుమానం వ్యక్తం చేశారు. ఆయన మద్యం సేవించారా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు డ్రంక్ అండ్ టెస్ట్ చేయాలని నిర్ణయించారు. టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే స్టేషన్లోకి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత, వాగ్వాదం జరిగింది. ఇప్పుడు మరి అదే కదా సార్, మీరు సార్ నేను కూడా లీగల్ వెళ్తా సార్, నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్, ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. మీరు విన్నా బెదిరించారు. ఇప్పుడు పోలీసులు నన్ను సార్, మీడియా మిత్రులందరూ కూడా చూడండి, పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా ఆల్ కార్డ్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తే, నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను ఆల్ కార్డ్ టెస్ట్ చేశారా? ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియదు అనుకుంటా. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయరు. వెహికల్ డ్రైవింగ్ తాగి పోలీస్ స్టేషన్కి వస్తే పబ్లిక్ ప్లేస్ లో వస్తే టెస్ట్ చేస్తారు. ఇప్పుడు తాగానన్నా, ఇప్పుడు ఎక్కడ తాగానని మీరే కదా చెప్పింది. ఎప్పుడు ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే వచ్చిన చివరికి పోలీసులు అడ్వకేట్ కు డ్రంక్ అండ్ టెస్ట్ నిర్వహించారు. ఆ టెస్ట్ లో 27 పాయింట్లు నమోదైనట్లు సమాచారం. అడ్వకేట్ సుబ్బారావు కూడా తాను ఆదివారం రాత్రి మద్యం సేవించినట్లు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కాసేపు గందరగోళం నెలకొంది. మంగ్లీ కేసును పక్కదారి పట్టించడానికే డ్రంక్ అండ్ టెస్ట్ చేస్తున్నారని ఆమె న్యాయవాది సుబ్బారావు ఆరోపణలు చేశారు. ఇంతవరకు కూడా మేము ఎన్నో వీడియోలు రిలీజ్ చేశాం, ఎన్నో ఎవిడెన్సెస్ ఇచ్చాం. సింగర్ మంగ్లీ ప్రధానంగా దీంట్లో నిందితురాలని చెప్పి మేము అందరికీ చెప్తూనే ఉన్నాం. అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మేము అందరికీ కూడా మీకు వీడియోలు, తర్వాత డబ్బుతో ఉన్నటువంటి వీడియోలు కానివ్వండి, తర్వాత చాలా వరకు ఆమెతో కలిసి దిగిన ఫోటోలు, ప్రధాన నిందితుడు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు అన్ని కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈ రోజు పంజాగుట్ట పిఎస్లో బాధితులు కూడా మంగ్లీ మీద కేసు పెట్టడానికి వచ్చారండి. వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. మీరు మంగ్లీ గారు నా ఫోన్లో సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించారు, అయినా సరే నేను లొంగలేదు. ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేసి బెదిరించారు, అయినా నేను లొంగలేదు. మంచి దారి దొరికిందని మేము వచ్చి కేసు పెడితే, మేము వెళ్తే పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకున్నప్పుడు మేము ఏం చేస్తాం సార్? కోర్టును లాయర్ని ఆశ్రయించకపోతే ఎవరిని ఆశ్రయిస్తాం సార్? నిన్నటి నుంచి మంగ్లీ గారు అందులో టీవీలో మీడియా ముందు ఏడుస్తున్నారు. ఆమె కొంచెం హోదా, పలుకుబడి ఉన్న ఆమె మీడియా ముందు ఏడవంగానే బాగా ఫేమస్ అయిపోతారు కావచ్చు. కానీ మేము చిన్న ఇంట్లో హౌస్ వైఫ్ గా పని చేసుకునే వాళ్ళం అండి. మాకేం అవసరం అండి రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు మాట్లాడడానికి? ఇవన్నీ చూసి మా రిలేటివ్స్ అంతా మమ్మల్ని ఎగతాళి చేయరా, వద్దంటే పెట్టారు, మోసపోయారని మమ్మల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా అంటారండి. దీనికి మంగ్లీ మేడంకి ఏం సంబంధం అంటే, మంగ్లీ వాళ్ళ సిస్టర్నే కదా అతను పెళ్లి చేసుకునేది. ఇప్పుడు గృహప్రవేశానికి వచ్చినాము, త్వరలో ఎంగేజ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి కొన్ని బిజినెస్లు చేస్తున్నారని మాకు చెప్పింది సార్. అడ్వకేట్ సుబ్బారావు తనను టార్గెట్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారని నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లీ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ కు వెళ్లేందుకు ఫేమస్ కావాలని చూస్తున్నాడని, అందుకే సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నాడని ఆరోపించారు. ఏమో నాకైతే తెలియదు, ఎందుకంటే నా పని చెప్తుంది, నేను పని చేసుకుంటూ వెళ్తున్నా, నేను పాఠం చేసుకుంటూ. ఆయన అదే చెప్తున్నాను కదండి, బిగ్ బాస్ కోసం, ఫేమస్ కోసం అని చెప్తున్నాను కదా. ఆయన కేవలం ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయ్యే దానికోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తే నేను వెళ్తాను, శ్రీముఖి అంటే నాకు క్రష్. నాతో మాట్లాడేటప్పుడు కూడా మీతో ఫ్రెండ్షిప్ చేసుకుందామంటే మీరేంది అరగంటగా మాట్లాడుతున్నారంటే, అవును కేసు పెడతాము అంటే అరగంటగా మాట్లాడకుండా ఎందుకు మాట్లాడతారండి? నేను తప్పు చేయని దాన్ని, తప్పు చేయని మాట్లాడతారు.